మీటింగ్స్ 2 రోజులు. ఈ రోజు మొదలైంది. ఈ రోజు రేపు మళ్ళీ పొద్దున 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. నా పరిధిలో లేదు పొడిగించేది. ఏమంటున్నావు రాజు? పార్టీలో చేరుతామని ఆల్రెడీ ఒత్తిడి ఉంది కాబట్టి నన్ను కోదండరెడ్డి గారిని మహేష్ గౌడ్ని కమిటీ చేశారు. ఇది ప్రస్తుతానికి ఈ రోజు రేపే ఈ 2 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా జాయినింగ్స్ వస్తామని ఉంటే మళ్ళా ఏఐసిసి నిర్ణయం వస్తే మళ్ళీ కంటిన్యూ మళ్ళీ 2 రోజుల 4 రోజుల వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎక్స్టెన్షన్ అవుతుందా అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రోజు స్టార్ట్ అయింది. రేపు సాయంత్రం రేపు 11 నుంచి ఉంటుంది. సాయంత్రం వరకు 100% ఎంతమంది వస్తే అందరినీ మొదలు కాంగ్రెస్లో నుంచి బయటికి పోయిన వాళ్ళని ఎన్నికల కన్నా ముందు తీసుకోవాలి. ఎవరు వచ్చి వాపసు. అది కాకుండా ఇంకా మిగతా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది ఏఐసిసి డైరెక్షన్. అట్లనే దీంట్లో కూడా ప్రమాణ పత్రం కూడా కోదండరెడ్డి గారు ఏసీ డైరెక్షన్ ఇచ్చారు. అది కూడా తీసుకుంటున్నాము. ఎవరు వచ్చినా కండిషనల్ ఏం లేవు. కండిషనల్ ఏం లేదు. ఎవరు వచ్చినా చాలా క్లియర్గా ఏఐసీ డైరెక్షన్ ఒకటే. ఎవరు వచ్చినా మంత్రులు ఆ జిల్లా మంత్రుల కోఆర్డినేషన్లో పనిచేయాల్సిందే. ఈడ ఎవరు కండువాలు కప్పుకున్నా ఆ జిల్లా మినిస్టర్ కంట్రోల్లో పనిచేయాల్సిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే ఆయన కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఆ జిల్లా ప్రెసిడెంట్లతోటి టచ్లుండి పనిచేసుకోవాల్సిందే. మొదటి తప్పుగా అందరినీ కొంత రిలాక్స్ ఇచ్చుకుంటూ మళ్ళొకసారి మిస్టేకులు చెయ్యకుండా కండువా పార్టీలో జాయిన్ అవుతున్నాం అన్న కారణంతో వాళ్ళ అప్పీల్ని ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ అన్నమాట. ఇది తెలంగాణకు ఉన్నటువంటి డైరెక్షను. ఇక మేము కండువా కప్పుకున్నాం కదా, నేను ఇక జిల్లా ప్రెసిడెంట్ చెప్తేనా, నేను మినిస్టర్ చెప్తే అయినా, లేకపోతే నా ఎమ్మెల్యే చెప్తే అయినా, లేకపోతే నేను ఓడిపోయిన ఎమ్మెల్యే కదా చెప్తే ఈయన అంటే నడవదు. పాతోడు అంటే కూడా నడవదు. మళ్ళా ఇప్పుడు ఎవరు వచ్చినా కొత్తోళ్ళే. ఒకవేళ అట్లేమన్నా చేస్తే ఇక నేను ఇన్ఛార్జ్ ఉన్నా, నేను జవాబుదారుగా ఉంటా. ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తామని ఢిల్లీకి లెటర్లు రాస్తున్నారు కాబట్టి సరే చేసుకోండి, ఒక అవకాశం ఇవ్వండి అనేది ఏఐసిసి డైరెక్షన్. ఇక మేము ఇక్కడ కండువాలు కప్పుకున్నాం కదా, మేము ఆడబోయి తుపాకులు తీస్తాము, కత్తులు తీస్తాము అంటే నడవదు. తీస్తే మళ్ళా వాళ్ళు రికార్డు పరంగా అక్కడున్న జిల్లా ప్రెసిడెంట్ కానీ, మినిస్టర్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ వీడియో రికార్డు ప్రూఫ్ చూపిస్తే తప్పకుండా వాళ్ళ మీద మళ్ళీ యాక్షన్స్ ఉంటాయి. ఇంట్లో ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఏఐసిసి డైరెక్షన్. ఇక్కడ నేను జగ్గారెడ్డిని ఉన్నా, ఇవన్నీ నడవయి. నేను సిస్టమ్ ప్రకారం పోతా. మంచిగా పనిచేసుకుంటే పార్టీని బతికిండి, మీరు బతుకుండి. ఇక పార్టీని ఖతం చేస్తాం, మీరు చేస్తామంటే ఇక ఎవడు ఊకోడు. ఇది క్లియర్. మీరు రియలైజ్ అయ్యారు అన్న, ఏదో ఎమోషన్లు అవుతాయి. ఆ జాగాలో నేనున్నా నువ్వున్నా అవుతాం. ఒకసారి తొందరపాటు నిర్ణయాలు చేస్తాం. ఒక అవకాశం పార్టీకి అప్పీల్ చేసుకున్నారు, ఇచ్చింది. దాన్ని మీరు అందరూ కండువా కప్పుకున్న సద్వినియోగం చేసుకోండి. దాన్ని మీరు మిస్యూజ్ చేస్తే మట్టుకైతే తర్వాత నో కాంట్రవర్సీ సిస్టమ్ తీసుకొస్తే ఎగ్జామ్షన్ ఉండదు. ఇది క్లియర్ ఇదంతా. ఈ రోజు కీలకం అంటే గుండు సుధారాణి గారు వరంగల్ మేయర్ గారు జాయిన్ అయ్యారు. అండ్ కొమరయ్య మన పాత ప్రెసిడెంట్ జాయిన్ అయ్యిండు. ఆయన మన మానవతారాయ్ జాయిన్ అయ్యిండు. ఇంకా కొందరు ఇప్పుడు వస్తున్నారు. మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీనివాస్ కూడా జాయిన్ అయ్యిండు. శ్రీరాములు కూడా జాయిన్ అయ్యిండు. ఇంకా కొంతమంది జాయిన్ అవుతామని వస్తున్నారు. అందరికి ఏం చెప్పినామంటే జాతరతో రాకుండి, జాతర వద్దు. మీరు ముఖ్య నాయకులే రండి, జాయిన్ కావాలనుకున్న వాళ్ళు మీరు కండువా కప్పుతో పోండి. విన్నావా? కానీ ఎవరు కండువా కప్పుకున్నా దయచేసి మీ జిల్లా ప్రెసిడెంట్, మీ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా
కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నాయకులతో మినిస్టర్ల కోఆర్డినేషన్ పనిచేయండి, కాంట్రవర్సీ తెచ్చుకోకుండా ఇది సద్వినియోగం చేసుకోవాలని మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా జాయిన్ అయ్యేటోళ్లకు చెప్తున్నా. మాకు తెలియకుండా అవుతుంది అని ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఏఐసిసి ఆదేశాలు. ఏదున్నా ఫ్రెష్ అయ్యా ఇది. ఇక ఇప్పుడు నేను ఎవరైనా ఫ్రెష్ అయ్యా ఇదిగా మేమెవరం చేయము. వాళ్ళ ఇంట్రెస్ట్ తోడు వస్తుందంటే కండువా కప్తాం, కానీ మేమెవరిని అంతే. గాంధీ మన తర్వాత ఎప్పుడు కుళ్ళనే ఉంటాయి. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. अरे अरे जरा राग भाई చెప్తా మీకు ఇదేంది ఇది. ठीक है भाई, फिर एक बार बोल रहा सुनो क्या बात है, आप हिंदी में पूछो राकेश. भाई एक बात तो मैं बोलना चाह रहा हूं, भाई एक बात तो मैं बोलना चाह रहा हूं मीडिया के सामने से, जनता को ये आवाज देना चाह रहा हूं. ये बात सुन लो राकेश. राहुल जी एक बात बोल रहे हैं. क्या बात बोल रहे हैं भाई? बीजेपी वेरी वेरी डेंजरस पार्टी. राहुल जी ये बात बोल रहे हैं बीजेपी तो बहुत बड़ा सांप बन गई है. तो इन स्नेक, स्नेक मीन्स पॉइजन स्नेक. बीजेपी पार्टी देश की जनता, तेलंगाना जनता के लिए एक बड़ा सांप बन गया है. ये राहुल जी का बात है. अगर सांप किसी को काटा वो मर रहा. वही है अभी ये रिजर्वेशन का सिस्टम. क्या है ये रिजर्वेशन कैंसिलेशन, रिजर्वेशन कैंसिल करने का वही बात बोल रहा हूं मैं. मगर अगर जनता सोच के, अगर जनता होशियार होके, ये बीजेपी प्रधानमंत्री मोदी जी ये सर्प क्या बोलते हैं, सांप बन के यहां है, उसको कौन कंट्रोल करना? हाँ, वो मुंगीसा कंट्रोल करता है उसको. मुंगीसा, मुंगीस क्या बोलते हिंदी में? मुंगूस. सांप को रोकने वाला कौन है? मुंगूस. जनता किसके अब सांप के साथ रहती है या मुंगीस को देखते हैं? मुंगीस को देखते हैं. कांग्रेस पार्टी है, मुंगीस है. राहुल जी अगर प्रधानमंत्री जनता बना लिए, इससे अच्छा खुशी की बात और क्या रहता? ये सोचो. ये आवाज मैं मीडिया भाइयों से, ये आवाज मेरा दरखास्त है, ये जनता कने मेरा हमारा कांग्रेस पार्टी आवाज ले जाओ.